హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కలగసాయి టెర్రస్ గార్డెన్. మా గార్డెన్లో ఈరోజు నూలుకోలు దుంపలు హార్వెస్టింగ్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, అది పాల డబ్బులో వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది దగ్గర దగ్గర 2 నెలలు అయింది. నార తీసుకొచ్చి పెట్టుకున్నాను. ఒక 5 మొక్కలు పెట్టాను అనమాట. 5 మొక్కలకి 5 దుంపలు వచ్చాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్, విన్నారా నూలుకోలు దుంపలు? ఇది రైతు బజార్లో వస్తుంటాయి మనకి. ఇదిగోండి, దుంప చుట్టూ ఆకులు వస్తాయి అనమాట. ఆకుల్ని రెల్సేసి మనం దుంప కూర వండుకోవచ్చు. టమాటా వేసి వండుకుంటే ఉంటుంది ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. మా ఆవిడ చాలా బాగా వండుతుంది. చూడండి, ఈ మాత్రం ఉన్నాయి కదా, లేవటిగానే ఉన్నాయి ఫ్రెండ్స్. దుంపలు మాత్రం చాలా లేవటిగానే ఉన్నాయి. వేరు వ్యవస్థ ఎక్కువ ఉంటుంది దీనికి బాగా. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. అవి మళ్ళీ ఆకుల్ని మనం కంపోస్ట్లో వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈల్ని, ఆకుల్ని ఏదైనా గార్డెన్లో దొరికినది ఏది వేస్ట్ అయినా సరే అదంతా మళ్ళీ కంపోస్ట్లో వేసుకుంటే మనకి ఎక్కువగా కంపోస్ట్ బయట నేను తెచ్చుకోని అవసరం ఉండదు ఫ్రెండ్స్. అంతా మనకి ఇందులోనే వచ్చేస్తుంది. ఇప్పటికి 5 దుంపలు కట్ చేసాను ఫ్రెండ్స్. చూడండి, 3 దుంపలు వచ్చాయి ఇందులోని. దీనికి ఏమీ మనం అంతగా కష్టపడాల్సిన అవసరం ఉండదు ఫ్రెండ్స్. తీసుకొచ్చి వేసిన తర్వాత ఓన్లీ కంపోస్ట్ కొట్టించుకుంటే చాలు. 15 రోజులకు ఒకసారి ఇలాగ ఒక కంపోస్ట్ ఇచ్చామంటే అది ఆ మాత్రం మన కాయగూరలు ఇస్తుంది. మనం ఇంక వేరే ఏం పిండ్లు గిన్నెలు ఏం వేయకుండాను ఆర్గానిక్గా పండించుకున్న పంటను మనం తింటూ ఆరోగ్యంగా ఉండొచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ ఫర్ మీ. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? థ్యాంక్ యూ.